వ్యక్తి కనపడడు, కానీ ఆయన బలాన్ని మనం నమ్మాలి. కళ్ళ ముందు బాగు చేసే మనిషి శరీరధారిగా కనపడడు, కానీ దేవుడు నన్ను బాగు చేస్తాడు అని నమ్మాలి. కళ్ళ ముందు దయనీయమైన జీవితాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం, కానీ దేవుణ్ణి బట్టి నా స్థితిగతులు ఆయన మారుస్తాడు అని నమ్మాలి. ఇలా నమ్ముకుంటూ దేవుని మీద ఆధారపడి విశ్వాసం ఉంచి మనం అడుగులు వేస్తూ ఉంటే మన విశ్వాసాన్ని భంగపరచాలని అపవాది కూడా మన దగ్గరకు వచ్చి మనల్ని కృంగజేస్తాడు, మనలో అవిశ్వాసం కలుగు చేస్తాడు. వెళ్తున్నావులే, ఏం జరిగింది నీకు? నీ హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ జరుగుతాయి అంటావా? నువ్వు మొదలుపెట్టిన పనుల్లో నీకు జయం వచ్చిందంటావా? వెళ్తున్నావు కొన్ని సంవత్సరాలుగా, కొన్ని వారాలుగా, ఏం జరుగుతుంది? నీ రోగం అంతే ఉండగా, నీ అప్పులన్నీ అంతే ఉండేగా, నీ సమస్యలన్నీ అంతే ఉండేగా, నీ బిడ్డలో మాట ఎంటం లేదుగా, అసలు నువ్వు పోయి ఉపయోగం ఏముంది? అక్కడుంటే ఒకటే, ఇక్కడుంటే ఒకటే, పెద్ద తేడా ఏం లేదు కదా అని అపవాది మన దగ్గరకు వచ్చి మనం దేవుని యందు ఉంచిన విశ్వాసాన్ని తొలగిపోయేటట్లు చేస్తాడు. అర్థమైతే స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. కొన్ని పరిస్థితుల ద్వారా కూడా మనల్ని కృంగదీయాలని అపవాది చూస్తాడు. ఎందుకు అంటే దేవుడే చెప్పాడు, అపవాది అయిన సాతానట భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఉంటాడట. ఎక్కడి నుండి వచ్చావు అనంటే, నేను భూమి మీద అటు ఇటు తిరుగుతా ఉన్నాను. ఎందుకు తిరుగుతున్నావు అనంటే, ప్రతి కొంపలో సిచ్చు పెడితేనే అపవాది పని. స్తోత్రం చెప్పండి. ప్రతి వ్యక్తిని విశ్వాసంలో బలహీనపరచడమే వాని పని. దేవుని మీద ఉన్న ప్రేమను మనిషిలో నుండి తొలగించటమే వాని పని. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించకుండా ఒక వ్యక్తిని దిగజార్చేటట్లు చేయటమే వాడి పని. అందుకే ఆయిల్లో తిరుగుతూ ఉంటాడు. వాడు కనపడ్డ కంటికి మళ్ళీ పాస్టర్ గారు కనపడతాడు, మీ పక్కనోళ్ళు మీకు కనపడతారు, కానీ అపవాది కనపడడు. కానీ వాడి ఛాయలు కనపడతాయి, వాడి పనులు కనపడతాయి, వాడి క్రియలు కనపడతాయి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అప్పటిదాకా బాగా విశ్వాసంలో బలంగా ఉన్న మనిషి కొన్ని నెలలుగా ప్రార్థన చేస్తున్న కార్యం రాకపోతే అదే మనిషి ఏమంటాడో తెలుసా? ఏముందిలే అన్నయ్య, ఎన్నో నెలలుగా ఈ సమస్య కొరకు ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన చేసిన ఆ యేసు ప్రభు కూడా నన్ను పట్టించుకోవట్లేదు, ఆయన కూడా నాకు న్యాయం చేయట్లేదు, ఆయన కూడా నాకు సహాయం చేయట్లేదు అని మాట్లాడుతూ ఉంటారు. ఎన్నారా ఈ మాటలు ఎక్కడైనా? నేను ఎన్నానన్నా అంటే చేతులు ఎత్తాను. వెళ్తున్నా ఉపయోగం లేకుండా ఉన్నట్టుకుందన్న కార్యాలు ఏం జరగట్లేదు. నేను చెప్పనా, అది ఆ మనిషి పొరపాటు కాదు. ఆ మనిషి హృదయంలోనికి అలాంటి అవిశ్వాసపు ప్రేరణ కలిగించిన వాడు అపవాది. అందుకే దేవుని కొరకు బ్రతకాలి అని మనం ప్రతిష్ఠించుకుంటే తిరిగి మరలా వెనక్కి లాగుతాడు. దేవుడు పని అంటే మామూలు పని అనుకుంటున్నావా? ఎంత కష్టం. అవసరమైతే ఆకలి దప్పులకు తట్టుకోవాలి, వస్త్రహీనత ఏర్పడిద్ది, ఇల్లు జరగని పరిస్థితులు కూడా ఉంటాయి. నువ్వు చేయలేవు ఆ పని చేయాలనంటే గుండె ధైర్యం కావాలి, నిగ్రహం కావాలి, విశ్వాసంలో ఎంతో బాగుంటేనే. లేకపోతే ఆ దేవుని పనిలో వచ్చే నిందలు అవమానాలు తట్టుకొని నిలబడి ఒక ఉద్యమాన్ని రగిలించాలి అని అంటే అది సామాన్యమైన చరిత్ర కాదని, నేను దేవుని పని చేయాలి అని అడుగులు వేసిన వ్యక్తులను అపవాది బలహీనపరిచి తిరిగి వెనక్కి లాగుతూ ఉంటాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నా దేవుడు ఏదైనా చేయగలడు అని నువ్వు ఒక పనికి పూనుకుంటే పని మొదలు పెట్టగానే నీలో అవిశ్వాసం వచ్చేసింది. మొదలుపెట్టి 4 నెలలు 5 నెలలు అవుతుంది, ఎంతవరకు ఇల్లు పూర్తి అవ్వలేదు, దర్వాజా కాడికి వచ్చి అంతే ఆగిపోయింది. పిల్లలకి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చెమటోర్చి సంపాదించి వాళ్ళకి ఫీజులు వేల రూపాయలు ఫీజులు కట్టి వాళ్ళని చదివిస్తున్నాను, కానీ ఉద్యోగం వచ్చే అవకాశం కూడా అసలు నాకు సందేహం, నాకు అనుమానం వస్తుంది, వీడికి వచ్చిద్దో రాదో. ఇంతమంది పోటీ ప్రపంచం అయిపోయింది, నాకు అనుమానమే, లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను కానీ వీడికి ఉద్యోగం వచ్చేటట్టు కనపట్లేదని తల్లిదండ్రులను నిరాశలోనికి నడిపించేది అపవాది అయిన సాతాను. ఇదంతా ఒక పరీక్ష. మనకి కళ్ళ ముందు ప్రతికూలమైన మాటలు, ప్రతికూలమైన పరిస్థితులు, ప్రతికూలమైన ఆలోచనలు వచ్చేటట్టు అపవాది చేస్తాడు. కానీ మనం ఏం చేయాలి అంటే, నా దేవునిని బట్టి నా తండ్రి ఏదైనా చేయగలిగిన శక్తి కలిగిన వాడని నమ్మాలి. స్తోత్రం.
ఆయన లేని వాటిని ఉన్నట్లుగా పిలిచే దేవుడు, మృతులను సజీవంగా లేపగలిగిన వాడు.